गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परं రీడింగ్ రూమ్ స్టడీ రూమ్ వాట్ ఈస్ ది డిఫరెన్స్? ఏం సార్ డిఫరెన్స్? మీరేం చెప్తారో మేము వెయిట్ రీడింగ్ చేస్తాం. రూమ్ స్టడీ రూమ్ మీరేం చెప్తారో మేము విన్నామని మేము ఆత్రంగా వెయిట్ చేస్తాం. అంటే కాదు డిఫరెన్స్ ఏం చెప్పండి. రీడింగ్ ఏముంది, అది అందరికీ తెలిసినది కదా, ఇంగ్లీషే కదా. రెండో ఒకటే అనుకుంటున్నాము. ఎట్లా రీడింగ్ స్టడీ ఆనందం అంటే ఏమి, సుఖం అంటే ఏమి? అది కొంచెం ఇది శరీరానికి సంబంధించింది, ఆనందం వచ్చి హృదయానికి సంబంధించింది. ఎట్లా ఎట్లా సుఖం అంటే శరీరానికి సంబంధించింది, ఆనందం అంటే హృదయం సంబంధించింది. ఎట్లా మనసు సంబంధించింది. ఎట్లా ఎట్లా సుఖము కూడా మనసుకు సంబంధించిందే. చెప్పండి, రీడింగ్ స్టడీ ఏమి చెప్పండి. ఆనందం ఏమప్ప, సుఖము ఆనందం ఏమి? వాట్ ఈస్ ది డిఫరెన్స్? ఆనందం అనేది పర్మనెంటో, సుఖము అనేది తాత్కాలికము. ఇప్పుడు తిన్నాము అయిపోయింది. అప్పుడే ఆనందం, ఇప్పుడు ఎగ్జామ్ పాస్ అయ్యాడు పర్మనెంట్, అది పెళ్లి చేసుకున్నావు పర్మనెంట్, కొడుకు పుట్టాడు పర్మనెంట్, కొడుకు పొద్దుంటాడు రేపు లేదు కాదు, మీరు సత్యగట్టే వాడు ఏడిపిస్తూ ఉంటాడు. అది కొడుకు కూతురు అవన్నీ పర్మనెంట్, అది ఆనందము. సుఖం అనేది జామున్ తినాలా, తినేసాము అయిపోయింది, తిరిగి లేదా సుఖము, దొరకలేదు అనుకోండి, సుఖమలేదు అది. రీడింగ్ స్టడీయింగ్ రీడింగ్ స్టడీయింగ్ చెప్పండి. ఏం చెప్పు. స్టడీయింగ్ పర్మనెంట్, రీడింగ్ టెంపరరీ. స్టడీయింగ్ వచ్చి చూడండి. ఇంకా ఒకటి ఏమిటంటే రీడింగ్ అంటారా, మేము అది తీసుకుంటాం, పుస్తకం చదువుతాం వెళ్ళిపోతాం, అది మీరు ఎక్కించుకోవాలి, అప్పుడు మాత్రమే ఎక్కేది. స్టడీ అంటే అది కాదు, పూర్తి నాలెడ్జ్ తీసుకుంటాను మీరు, ఆ నాలెడ్జ్ ఎప్పుడూ ఉంటుంది మీకు, అది పర్మనెంట్. చూడండి ఎంత డిఫరెన్స్ ఉంది. ఓం సాయి రామ్ ఓం సాయి రామ్ ఓం సాయి రామ్ ఓం సాయి రామ్. ఓం సాయి రామ్ జై సాయి రామ్ ఓం సాయి రామ్ జై సాయి రామ్. కలవరపడకు కలను మీ అందరిలో, కడసరి వరకు కాతు ఈ జన్మములో. కలవరపడకు కలను మీ అందరిలో, కడసరి వరకు కాతు ఈ జన్మములో. కలనైనా మరువవద్దు ఏకాదశ సూత్రాలు, నా రక్షలు సుఖమయమి మీ అందరి జీవితాలు, నా రక్షలు సుఖమయమి మీ అందరి జీవితాలు. ఓం సాయి రామ్ జై సాయి రామ్ ఓం సాయి రామ్ జై సాయి రామ్.
షిరిడీ ప్రవేశమే సర్వదుఃఖ పరిహారం ఆర్తులు నిరుపేదలంత నా షిరిడీ పరివారం షిరిడీ ప్రవేశమే సర్వదుఃఖ పరిహారం ఆర్తులు నిరుపేదలంత నా షిరిడీ పరివారం దేహము విడచినను నే కలను షిరిడి చేరుకో దేహము విడచినను నే కలను షిరిడి చేరుకో బయట ఉండేది కూడా భగవంతుడే అనేది ఇప్పుడు అర్థమైంది అనింది అమ్మాయి. అట్లా భగవంతుడు నా సమాధి నుండి నేను నిర్వహించను అని. పూర్ణాత్మ అది కూడా ఆత్మలో కూడా శేషాత్మ, జీవాత్మ, పూర్ణాత్మ అని కూడా ఉంది. సాయినాథుడు పూర్ణాత్మ. చెప్పండి, మీరు చెప్పండి. కోపం మీకు వచ్చిందా ఎప్పుడన్నా? వచ్చిందా లేదా? వస్తుంది. ఎందుకు వస్తుంది? ఎందుకు వస్తుంది కోపం? ఏం అనలేకుండా సార్, మనం ఇప్పుడు హరి కోపం వచ్చింటే హరిని మన మనసులో అరిచేస్తే అది క్లియర్ అవుతుంది. అట్లా కాదు, మీరు హరి పైన కోపం వచ్చింది అనుకోండి, ఎందుకు? ఏదో నచ్చినది, మీకు నచ్చినది అరిసేసి ఉండాలి, అంతే కదా? మీకు నచ్చినది అరిసేసినప్పుడు మీకు కోపం వస్తుంది. దానికి బదులు అరిసేసిన దాన్ని అక్సెప్ట్ చేస్తే ఎవరికైనా కానీ, భార్యాభర్తలకు కానీ మీకు కోపము ఎందుకు వస్తుంది అని ఆలోచన చేస్తే మీకు నచ్చినది ఏదన్నా, వాళ్ళు ఎవరికైనా కొడుకులు కానీ, కూతురు కానీ, భార్య కానీ, స్నేహితులు కానీ, ఎవరన్నా కానీ, అప్పుడు నచ్చినది చేసినప్పుడు అది నచ్చినది చేసింది కోపం పడేది బదులు వాళ్ళు చేసిన దాన్ని అక్సెప్ట్ చేయి, నీకు కోపమే రాదు, అది హ్యాపీగా ఉంటుంది. మీరు సొల్యూషన్ను డీప్గా పోయి తీసుకోండి. నాకైతే ముందు మాదిరి లేదు స్వామి, రిసీవ్ చేసుకుంటా ఎవరేమన్నా కూడా. ఎట్లది కడుపు ఖాళీగా ఉంటే అదే ఎట్లది అది మనం చూడండి ఏమ్మా అరే నాగరాజు గారు, రెడ్డి గారు, ఆకలి అంటే ఎట్లా? చెప్పండి సార్. సుఖము ఆనందం చెప్పారు, రీడింగ్ చెప్పారు. ఆకలి అంటే ఆసిడ్ లోపల స్టార్ట్ అవుతుంది. ఆ యాసిడ్ స్టార్ట్ అవుతూనే ఆకలి అనిపిస్తుంది మీకు. లోపల యాసిడ్ ప్రారంభం అవుతే ఖాళీ ఉంటుంది, అది యాసిడ్. దానికి చూడండి గ్యాస్ట్రిక్ ట్రబుల్ అది ఇది అంటారు చూడండి, అది యాసిడ్. ఆ యాసిడ్ స్టార్ట్ అయినప్పుడు మీరు తింటే జీర్ణం అవుతుంది. మీరు దాన్ని పట్టుకొని సరే అన్నయ్యకు వడ్డించాము, తమ్మాయికి వీళ్ళు కొట్టిస్తే వాళ్ళు కొట్టిస్తే అది అయిన మీరు తిందాము అంటే యాసిడ్ చచ్చిపోతుంది. అప్పుడు తింటారు, అప్పుడు జీర్ణం అవుతుంది.
రామ్ సాయి రామ్ షిరిడీశ్వర ఆరోగ్యం ఉంటుంది. లేకుంటే మళ్ళీ ఏమి కాళ్ళ నొప్పులు, తలనొప్పులు, కడుపు నొప్పులు, కీళ్ళ నొప్పులు అన్నీ వస్తాయి. ఈ కేజీలు తిని అభ్యాసం ఉంటుంది. అప్పుడు అదే తింటారు. 50 ఎనిమిదికి తగ్గియాలి. అప్పుడు మీకు స్వామి ఆ? 74 సూపర్ 74 వెళ్తా ఉంటే గురుగారు ఆగండి అంటారు. హెల్త్ బాగుంది. బాగున్నా కారణం ఇది. మీరు ఏం వడ్డిస్తే అది వడ్డించుకోము. మాకెంత కావాలో అంతే. ఆకలి ఎంత ఉందో అంతే. అక్కడికి ఇండ్లకు వస్తే ఎక్కువ అవుతుంది. ఇక్కడ మేము కోటప్పూడిలో ఉంటే మాకు ఎంత కావాలో అంతే తింటాం. ఎలా అక్కడ ఈ ప్రేమ ఉండదు కదా. బైజమ్మ బాయి ఈ బైజమ్మ బాయిలు ఉండరు కదా. బైజమ్మ బాయి బాబాకి పెట్టి బాబా తినేమిటికే తింటా ఉండే అమ్మాయి. ఇప్పుడు మాకు బైజమ్మ బాయిలు బాబాకు ఊరే. మాకు 10 మంది ఉంటారు. ఏ ఊరికి పోతే ఆ ఊరిలో బైజమ్మ బాయి. ఓం నమః శివాయ. 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 ఓం నమః శివాయ.